యొక్క శాంచురీ గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క శాంచురీ మెసేజ్‌లోనే మనము యేసుక్రీస్తు వారు ఈ గుడారపు సేవలో ఈ యొక్క క్యాంప్ ఎక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలు మీరు ఈ బొమ్మలో చూడొచ్చు. ఈ చుట్టుపక్కలంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారి గోత్రం చొప్పున వారు నివసించేవారు. ఎందుకంటే ఇదంతా కూడా గుడారము ఈ అన్నీ కూడా ఎందుకు ఇట్టా అమర్చారంటే వీరు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశానికి వీరు దీన్ని తీసుకొని వెళ్తూ వచ్చేవారు కనుక అన్ని కూడా అలాగా చేశారు. తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నారు. సో యేసుక్రీస్తు వారు ఇక్కడ నుంచి ఈ బలిపీఠం నుంచి తర్వాత ఇక్కడ లేవరు, తర్వాత పరిశుద్ధ స్థలంలో 7 దీపముల స్తంభము, తర్వాత ఆ యొక్క రొట్టెలది, తర్వాత ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపం వేసేది. ఇక్కడ ఏ విధంగా సేవ చేశారు, అక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడుగా ఏ విధంగా సేవ చేశారనే విషయాన్ని మనము ఈ యొక్క పండుగ కాలంలో అంటే మై ఫీస్ట్స్ అని లేవీకాండం 23వ అధ్యాయం కానీ చదివితే అక్కడ కొన్ని పండుగలు దేవుడు వారికి ఇచ్చున్నారు ఇజ్రాయెల్ ప్రజలకి. వాటిలో పస్కా పండుగ ఒకటి. అంటే వారు ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉన్నారు, బానిసత్వం నుంచి బయటకు వచ్చారు కనుక వారు ఈ పస్కా పండుగను వాళ్ళు ఆచరించినట్లుగా చూస్తున్నాం. తర్వాత పులిని రొట్టి దాన్ని చూసిన తర్వాత మొదటి పంట ఇటువంటి పండుగలన్నీ కూడా వీరు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. కానీ దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఏదైతే ఆ గుడారపు సేవ ఉందో, ఏదైతే ఈ పండుగలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం గానే జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు మన మధ్యలోనే ఉన్నారనే విషయం మనకి తెలుస్తుంది. ఆయన ఏ విధంగా వచ్చి ఈ లోకంలో సేవ చేశారనే విషయం గురించే నిన్న మనము మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో కూడా చాలామంది, నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది ఏమని భావిస్తారంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు కనుక మనము పాత నిబంధన చదవనవసరం లేదు, మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కనుక కొత్త నిబంధన చదివితే చాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది చదవరు కూడా. ఎందుకంటే ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా చరిత్రకు సంబంధించిందే ఉంది. తర్వాత ఎక్కువ శాతం యుద్ధాల గురించే ఉన్నాయి, లేదంటే ఇంకోటి అనుకొని చాలామంది చదవటం మానేస్తారు. కానీ మీకు ఈ యొక్క గుడారపు సేవ అర్థం కావాలి అంటే మనకు మొట్టమొదటగా లేవీకాండంలో ఉన్న ఈ ఫీస్ట్లు ఏవైతే పండుగ కాలాలు ఉన్నాయో అవి కూడా మనకు అర్థం కావాలి. తర్వాత దానియేలులో రాయబడిన 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో కూడా ఈ యొక్క అంటే శాంచురీ గురించిన మెసేజ్‌ని ఇచ్చారు. మీరు దానియేలు 7వ అధ్యాయంలో గనక చూస్తే 7:25లో ఏమని ఉంది అక్కడ, ఆ చిన్న కొమ్ము ఏం చేస్తుందంట, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతుందంట. దేవునికి విరుద్ధంగా మాట్లాడి ఏం చేస్తుందంట, దేవుని కంటే తన యొక్క స్థానాన్ని పైన పెంచడానికి అది ప్రయత్నం చేస్తుందని విన్నాం మనం. మీరు అక్కడ కనుక గమనించినట్లయితే 7:27లో దేవుడు మనతో నివసించడానికి కోరుకుంటున్నాడు. సో దేవుని స్థానంలో ఎవరు వచ్చేసారు ఇప్పుడు? సాతానుడు వస్తున్నాడు. అందుకే మనలో ఇంకా పాపం అనేది ఇంకా ఉంది. సో ఆ విషయాన్ని 8వ అధ్యాయం గాని వచ్చినట్లయితే అక్కడ డైలీ సర్వీసెస్ అని ఉంటాయి. అంటే ఉదయము, సాయంత్రం కాలం అర్పించు ఈ అర్పణలు ఏవైతే ఉంటాయో వీటిని సాతానుడు ఆ చిన్న కొమ్ము ఏదైతే ఉందో వాడి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వారు దాన్ని తీసేసినట్లుగా మనము 8వ అధ్యాయంలో చూస్తున్నాం. అదే విషయాన్ని అంటే మనకు ఇవి దానియేలులో ఉన్నవి ఈ విషయాలు అర్థం కావాలి అంటే మనకు లేవీకాండంలో ఉన్న విషయాలు అర్థం కావాలి. తర్వాత దేవుడు ఏమంటున్నాడు, మీలో నేను నివసించాలని కోరుకుంటున్నాను అని మనకి నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత తర్వాత కొరింథీయులు ఏమని రాస్తున్నాడు, మీ హృదయంలో నేను రావాలనుకుంటున్నాను అంటున్నాడు. మీ హృదయంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించాలనుకున్నాడు. తర్వాత దేవుడు తన పోలికలో చేశాడు గనుక మనం ఆయన బిడ్డలం గనుక ఆ గుణగణాలని మనలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. సో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏదైతే ఉందో ఆ పరలోక రాజ్యంలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మోషేకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
ఏది కూడా నువ్వు వదిలిపెట్టకుండా జాగ్రత్త పడు మోషే అని మనం చదువుతున్నాం. ఆ నమూనాని హెబ్రీ గ్రంథంలో చదువుతున్నాం. హెబ్రీ పత్రిక మొత్తం మీరు చదివారంటే మనకి అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఆ పరలోకంలో ఉన్న ఆ గుడారం ఏదైతే ఆ టెంపుల్ ఏదైతే ఉందో, దేవుని యొక్క సింహాసనం గుడుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ భూలోకంలో దేవుడు పెట్టించాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది అర్థం కావాలంటే మనకు దానియేలు గురించి అర్థం కావాలి. తర్వాత మీరు ఆహ్, కీర్తన గ్రంథం చదివితే, కీర్తనల గ్రంథంలో ఎస్పెషల్లీ 119వ అధ్యాయం చదివితే, ఎక్కువ శాతం అదంతా కూడా ధర్మశాస్త్రం మీదే దాని ఫోకస్ అంతా కూడా ధర్మశాస్త్రం మీదే ఉంటుంది. దావీదు మహారాజు మీరు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు ఇటీవల కాలంలో దావీదు ఉన్న ఆ ప్యాలెస్‌ని కనుగొన్నారు. కనుక్కున్నప్పుడు మీరు గమనించినట్లయితే, ఆయన ఇంటి వెనకాలే ఈ యొక్క సాంక్చురీ ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఆయన ఉదయం, సాయంత్రం కూడా ఆయన ఏం చేశాడు అంటే బలి అర్పణలు అర్పించేవాడట ఆ కాలంలో. అది ఇటీవల కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు దాన్ని కనుగొన్నారు. మనకి ఇవన్నీ అర్థం కావాలంటే అంటే కీర్తనలు అనేక సందర్భాల్లో ఈ గుడారపు సేవ గురించి రాయబడి ఉంది. అందుకనే మనం నిన్న చదువుకున్నాం. కీర్తనలు 73:11లో "థై వే ఈస్ ది సాంక్చురీ" అనేసి మనం నేర్చుకున్నాం. ఆ మార్గము ఎవరు? ఆ దారి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే ఆయన ఎలా వచ్చాడు? వాక్యమే శరీరధారై ఈ లోకానికొచ్చాడు. ఎందుకు? మనలో నివసించటానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దానియేలు ప్రకటన గ్రంథాలు మనం ఆ సాంక్చురీ మెసేజ్ మనకు అర్థం అవ్వాలి అంటే, ఈ దానియేలు ప్రకటన గ్రంథాల్లో అదేవిధంగా లేవికాండంలో ఉన్నాయి అన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే, మనము పాత నిబంధన గ్రంథము చదవాలి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ యొక్క గుడారపు సేవలో ఉన్నారనే విషయాన్ని అక్కడ కూడా మనం చూడొచ్చు. ప్రకటన 5, 6వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? ప్రకటన 5, 6వ అధ్యాయంలో ఎవరైనా చదువుతారా? మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలమ్మా. అక్కడ మనం చూసుకున్నట్లయితే సింహాసనం ఉంది. తర్వాత అక్కడ 4 జీవులు ఉన్నాయి. వారి మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని అని అక్కడ రాయబడింది. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారు. తర్వాత ప్రకటన గ్రంథము 1, 12, 13. ప్రకటన 1, 12, 13. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నేను చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ స్తంభములను ఆ దీపపు స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచు వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దాటి కట్టుకొని ఉండెను. చూసారా? యోహాను గారు చూసినప్పుడు అక్కడ ఏం చూశాడంట ఆయన? 7 సువర్ణ దీపపు స్తంభములను చూచాడంట. ఆ దీపపు స్తంభముల మధ్య ఎవరున్నారు? మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఈ కింద ఈ యొక్క గుడారములో అంటే ఈ గుడారపు సేవలో కింద మనం పరిశుద్ధ స్థలంలో చూసిన ఆ 7 దీపపు స్తంభములు దేన్ని సూచిస్తున్నాయి? యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వెలుగు. ఆ వెలుగును మనకిచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ వెలుగును మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వారికి మనం ఆ వెలుగును మనం చూపగలగాలి. ఆ 7 దీపపు స్తంభంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రకటన 8వ అధ్యాయము 3, 5 నుంచి చదివితే అక్కడ కూడా
యేసుక్రీస్తు వారు ఏ మరియు విధంగా చేస్తున్నారో విషయం చదవండి అమ్మా. మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగెను. అంతటా చాలమ్మా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క 7 దీపస్తంభములు కాకుండా మనం ఇంకోటి ఏం చూసాం, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటాం. ఏంటది అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉంటుంది. ఆ తెర ముందున్న ఈ యొక్క ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఏంటది అంటే ప్రార్థన, విజ్ఞాపనలు. అంటే ఏంటి, మనం చేస్తున్న ప్రార్థనలు. కానీ మనం కానీ ఈ యొక్క పండుగల దాంట్లో కానీ చూసుకున్నట్లయితే యాజకుడు ఏం చేస్తాడు, వారి తరపున, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఈయన లోపలికి వెళ్ళి వారి యొక్క ప్రార్థనలన్నిట్లు కూడా ధూపం రూపంలో దేవునికి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి అది ఎవరు చేస్తారో తెలుసా, పరలోకంలో యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు, అంటే ప్రార్థనలు చేస్తున్నాడు దేవునికి అనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ప్రకటన 11:19 అధ్యాయం, ఇది చాలా కీలకమైనది. చదవండి. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడిగా దేవుని నిబంధనము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపు, ధ్వనులు, ఉరుములు, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. చాలు. ఎక్కడ ఆలయం చూశారంట, పరలోకమందు దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయం నమూనానే మోషే గారికి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద చూపించినట్లుగా మనం చూసాం. ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథంలో కూడా మనం నిన్న చదువుకున్నాం. సో నమూనా, ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుని ఆలయం నమూనానే మోషేకి ఇచ్చాడు. ఆ మోషే గారికి ఇచ్చిన దాన్నే మనం హెబ్రీ గ్రంథంలో చదువుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మందసం ఎక్కడుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనపడెను. ఇప్పుడు ఆ మందసము ఎందుకు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ, లేదంటే ఈ సబ్బాతును ఆచరించేవారు కానీ ఎందుకు ఈ పాయింట్ని నొక్కి నొక్కి చెప్తారంటే రీజన్ ఇదే. అరే పరలోకంలో ఉన్న ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అది ఇక్కడ ఉంది. ఎక్కడ, భూలోకంలో దాన్ని దేవుడు పెట్టాడు. దాన్ని స్వయంగా పరలోకంలో ఎవరు చేస్తున్నారు, ఆయనే మన మధ్యలోకి వచ్చారు. అంటే దేవుడే శరీరధారే మన మధ్య తిరుగుతున్నాడు. ఏం చేశాడు, దేవుని యొక్క నిబంధన మందసంలో ఏముంటాయి మామూలుగా మనం ఎప్పుడు చదువుకునేది, అహరోను కర్ర దాని మీద ఉంటది, 2 కేరేబులు దాన్ని చూస్తుంటారు. రేపు చదువుదాం కేరేబుల్ గురించి, అంటే దేవదూతల గురించి మనం రేపు చదువుతున్నాం. సో వారు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ మందసము లోపల ఏముంది, మందసము లోపల దేవుని యొక్క పదాజ్ఞలు ఉన్నాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. పదాజ్ఞలతో పాటు మన్నా పాత్రను కూడా మనం అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. చాలా మంది ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కనుక ఆ 10 ఆజ్ఞలు కొట్టివేయబడే అన్నారు. ఇప్పుడు పరలోకంలో ఉందని చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో దేవుడు. అంటే ఇప్పుడు ఏంటి, యేసుక్రీస్తు వారి భూలోకంలో కొట్టేశారు కాబట్టి పరలోకంలో కూడా కొట్టివేయబడుతుందా? లేదు కదా. అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఇచ్చారు అంటే ఏంటి, ఈ భూమి అంతా కూడా తాత్కాలికము, టెంపరీ. ఇప్పుడు పరలోకంలో ఉంది ఏంటి, పర్మనెంట్. సో ఎవరు కూడా పర్మనెంట్ ఉన్నదాన్ని తీసివేయరు. కానీ ఇప్పుడు వస్తున్న బోధలన్నీ కూడా ఏం చెప్తున్నారు, అందరూ 10 ఆజ్ఞలు కొట్టివేయబడే కాబట్టి మనం వాటిని పాటించకపోయినా ప్రాబ్లం లేదు అని చాలా మంది చెప్తున్నారు. ఈ చిన్న కొమ్ము కూడా
అదే ప్రయత్నం చేసినట్లుగా దానియేలు 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను మార్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని ఇచ్చాడు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించాలని ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలకు సమానము. మీరు గుర్తుపెట్టుకోండి. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలనంటే ఆ మొదటి 4 ఆజ్ఞలు దాంట్లోకి వెళ్తాయి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనంటే ఈ 5-10 ఆజ్ఞలు అందులోకి వెళ్తాయనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ విధంగా అపోహ పడుతూ ఉంటారు కనుక వారి కోసమనే నేను గట్టిగా చెప్తున్నాను. తర్వాత ప్రకటన 2:17 వచనం చదవండి. ప్రకటన 2:17 వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగే ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి చాలు. ఇక్కడ గన మనం చూసుకున్నట్లయితే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి? చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు ఇక్కడ. మరుగే ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. ఇప్పుడు ఆ ఒక మందసంలో ఏముంది? మన్నా ఉంది. మీరు గన బాగా అర్థం చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ కానాన్ దేశానికి వారి యొక్క ప్రయాణంలో వాళ్ళు ఏ రోజు కూడా వండుకున్నట్లుగా మనం బైబిల్‌లో చూడలేదు. వారు ఏ బట్టలతో అయితే వారు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారో మళ్ళీ వాళ్ళు కానాను చేరేంత వరకు కూడా అయ్యే బట్టలతో ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. కానీ వారు రోజు మన్నాను పోగు చేసుకుంటారు. ఆకాశం నుంచి దేవుడు కురిపించినప్పుడు వారు పోగు చేసుకుంటారు. పోగు చేసుకొని దాన్ని భుజిస్తారు. ఎవరన్నా గాని దాన్ని మరుసటి రోజు గాని దాచిపెడితే అది పాడైపోయేది. కానీ శుక్రవారం సాయంత్రం వారు పెట్టింది శనివారము అంతా కూడా వారికి ఏముండేది? అది పాడవకుండా ఎప్పుడు కూడా ఆ మన్నా అక్కడ ఉండేది. అంటే దేవుడు ఆయన చేసిన ప్రతి పనిలో కూడా సబ్బాతును ఆచరించాడు. అదే విషయాన్ని మనకు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రకటన 15:5-8 వచనం చదువుదాం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు కనపడెను. మళ్ళీ ఇక్కడ ఆలయము పరలోకంలో కనపడిందని చెప్తున్నాడు. 7 తెగుల చేత పట్టుకొనున్న 7 దూతలు నిర్మలమగు ప్రకాశమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దఠిలను కట్టుకొని వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవునికి కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చి, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చి పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు. సో ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే 5వ వచనంలో కూడా ఆలయము పరలోకమందు తెరవబడినుంది. మళ్ళీ 8వ వచనంలో కూడా చూస్తే ఏముంది అక్కడ? దేవుని యొక్క మహిమతో ఆయన యొక్క శక్తితో ఆలయం అంతా కూడా ఏమైందంట? నింపబడి ఉందని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే పరలోకంలో ఆలయము ఉంది అనే విషయాన్ని మనం పదే ఇక్కడ చదువుతున్నాం. తర్వాత మీరు కానీ ఇది చూస్తే క్లోజింగ్ ఆఫ్ సర్వీస్. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి తాడు కట్టుకొని, ఆ తాడుకు ఒక గంట కట్టుకొని ఆయన లోపలికి వెళ్ళి ఆ యొక్క మందసము దగ్గర ఏం చేస్తాడు? రక్తాన్ని ప్రోక్షిస్తాడన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా మనకి ఇది మనం ఎలా తీసుకోవాలంటే రానున్న రోజుల్లో మనకు కూడా ప్రొహిబిషన్ అంటే మనకిచ్చిన కాలము పూర్తయిపోతుంది. ఈ సండే లా వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క మనకున్న ప్రొహిబిషన్ పీరియడ్‌ని దేవుడు క్లోజ్ చేస్తాడు. నేను మీకు గతంలో చెప్పినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు
బహుశా ఇది చూపిస్తే మీకు అర్థమవుద్ది. మీరు గనక చూసుకున్నట్లయితే వీరు ఈ యొక్క 70 వారాల ప్రాఫెసీలో ఎస్పెషల్లీ మీరు గనక గమనించినట్లయితే ఈ 457 బీసీలో వారిని యెరూషలేము కట్టమని చెప్పారు. వాళ్ళ ఆజ్ఞ ఇచ్చి వారు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి 7 సంవత్సరాలు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. ద 27 ఏడీలో. తర్వాత ఒక అర్ధవారంలోనేమో ఆయన్ని సిలువ వేశారు. ఆయన తిరిగి లేపబడ్డాడు. తర్వాత 34 ఏడీలో స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇదంతా కూడా 70 వారాలు. సో ఈ 70 వారాలు నేను చెప్పాను అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్పాను. ఈ 70 వారాల్లో మీరు గనక చూసుకున్నట్లయితే ఎంతసేపు కూడా సువార్త ఈ ఇజ్రాయెల్ ప్రజల్లోనే ఉన్నదనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 34 ఏడీకి వచ్చేపాటికి ఏమైంది? ఎప్పుడైతే స్టెఫెను ఇదిగో నేను పరలోకమందు యేసుక్రీస్తు వారు దేవుని సింహాసనం పక్కన కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేశారు. ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడతో ఏమైపోయిందంటే వారి మధ్యలో ఉన్న యొక్క సువార్త కాస్త ఆ యొక్క అన్యులకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఇది ప్రొహిబిషన్. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు నియమించిన కాలము. ఈ ప్రొహిబిషన్‌లో ఏమైంది? వారికి ఇంత సమయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో ఆఖరి దినాల్లో కూడా ఈ యొక్క సండే లా వచ్చేదాకే మన ప్రొహిబిషన్ మనందరికి కూడా. తర్వాత దేవుడు మన మీద ముద్ర వేయబోతున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించడానికి ఏమన్నాడు ఆయన? ఒక గొర్రె రక్తాన్ని తీసుకొని మీరు ఏం చేయాలి? ఇంటి మీద రాసుకోమన్నాడు ఆ రక్తాన్ని. సో ఆ సంహార దూత వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి వాళ్ళని వదిలిపెడుతుంది. ఎవరైతే వారి యొక్క ముద్ర వేసుకోరో వాళ్ళని ఏం చేస్తుంది ఆ సంహరించే దూత వారిని మొదటి చూలును చంపేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఐగుప్తులో గొప్ప ఘోష పుట్టెను అని ఉంది బైబిల్‌లో. సో రానున్న రోజుల్లో కూడా దేవుడు ఒక ముద్ర వేయబోతున్నాడు మన మీద. ఆ ముద్ర వేసిన తర్వాత 7 పాత్రలో ఉన్న తెగుళ్ళు ఏదైతే ఇక్కడ తెలపబడినాయో ఆ 7 తెగుళ్ళు వస్తాయి. ఎవరికైతే దేవుని యొక్క ముద్ర వారి మీద ఉండదో వారు ఈ 7 తెగుళ్ళులో ఉంటారు. ఈ 7 తెగుళ్ళు కూడా అతి భయంకరమైనవి. కానీ ఈ 7 తెగుళ్ళకు ముందు ఏమవుతుందంటే ప్రొహిబిషన్ క్లోజ్ అవుతుంది. అంటే సండే లా వస్తుంది. ప్రొహిబిషన్ క్లోజ్ అవుతుంది. ప్రొహిబిషన్ క్లోజ్ అయిన తర్వాత మన మీద దేవుని యొక్క ముద్ర లేదంటే మనం ఇంకా పాపంలో గాని ఉన్నట్లయితే సాతానుడి యొక్క ముద్ర మన మీద పడుతుంది. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా సర్వీస్ క్లోజెస్. ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నది. తర్వాత ఆఖరిన ఏం జరుగుతుందంటే ఆ యాజకుడు బయటకు వచ్చి ఒక 2 గొర్రెలను తీసుకొని ఒక గొర్రె మీద ఆ పాపానంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపం అంతా కూడా ఆ గొర్రె మీద వేసి దాన్ని విల్డర్‌నెస్‌లోకి అంటే అడవిలోకి పంపించేస్తున్నట్లుగా చూస్తున్నాం. సో పరలోకంలో యేసుక్రీస్తు వారు కూడా రెండోసారి ఆ 7 తెగులు అయిపోయిన తర్వాత ఆయన యొక్క బిడ్డలను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఆకాశంలో వస్తాడు. వచ్చినప్పుడు మనందరిని కూడా ఆయన రిసీవ్ చేసుకొని ఏదైతే ఈ లోకంలో ఈ పాపాలన్నిటికి గల కారణమైన ఆ సాతానుని ఆ ఘట సర్పాన్ని ఆయన ఏం చేస్తాడు? 1000 ఏళ్ళు బంధిస్తున్నట్లుగా మనము చూస్తాం. సో అది క్లోజింగ్ ఆఫ్ సాంచురీ. సో అక్కడ అలా ఆ విధంగా జరుగుతుంది. అదే పరలోకంలో కూడా అదే చెప్పబడి ఉంది. తర్వాత మీరు మత్తయి సువార్తలో గాని చూసుకున్నట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే మై హౌస్ షల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటున్నాడు అక్కడ. ఇది నా ప్రార్థనా మందిరము అని అంటున్నాడు. ఆయన ఆ ప్రార్థనా మందిరానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇది ఫిజికల్. కానీ ఈ ప్రార్థనా మందిరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే ఏ స్థానంలోకి వచ్చింది? మన హృదయం అనే స్థానంలోకి వచ్చింది. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనల్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. మీరు గాని ఒకసారి ఇది మొత్తం గాని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ప్రతి దాంట్లో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన వస్తున్నన్న విషయాన్ని కొన్ని దశాబ్దాలుగా ఆదాము కాడ నుంచి ఆదాము తర్వాత ఈనోక్ తర్వాత నోవా తర్వాత
వచ్చిన భక్తులందరూ కూడా ఇదిగో రానున్న రోజుల్లో మెస్సయ్య వస్తాడని చెప్పుకుంటూ వచ్చారు. మీరు యూదా పత్రికన చేత ఈనోకు ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి చెప్పినట్లుగా యూదా 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఆ కాలంలోనే చెప్పాడంట ఈనోకు యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనేసి. ఆయన తర్వాత అలా చెప్పుకుంటూ ఆయన అనౌన్స్‌మెంట్. ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఆయన పర్పస్ ఏంటి? మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుంటాడు. సో, ఆ క్యాంప్ అంటే మనమే. అప్పుడేమో ఇజ్రాయెల్ ప్రజలను చూపిచ్చారు. ఇప్పుడు గాని చూస్తే మనమే. మన మధ్యలో ఆయన వాక్యమే శరీరధారై మనలో వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు? మీరు బాగా గమనించండి. ఆయన మనలాంటి వాడే గదా! ఆయన కూడా మనలాంటి వాడే గదా! మనమేమో పాపాన్ని జయించలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు? పాపాన్ని జయించాడాయన. మీరు గాని హెబ్రీ పత్రిక 4:15వ వచనం గన చదివితే అక్కడ రాయబడి ఉంది. హెబ్రీ 4:15వ వచనం గన చదివితే మనకక్కడ రాయబడి మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభావమును లేనివాడు గాడు కానీ సమస్త విషయంలోనూ మన వలె ఆయన శోధింపబడెను. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. మనకి ఇప్పుడు మనం అనొచ్చు, ఆయన దేవుడు గనక ఆయన శోధనలు జయించను. కాదు. ఆయన అందరం జన్మించినట్టు ఆయన ఒక స్త్రీ నుంచే జన్మించాడు యేసుక్రీస్తు వారు. అందరికి ఫ్యామిలీస్ ఉన్నట్టు ఆయనకి ఫ్యామిలీస్ ఉన్నాయి. అన్నదమ్ములు ఉన్నారు ఆయనకి కూడా. తర్వాత మనం కూడా ఈ సమాజంలో ఏ విధంగా అయితే జీవిస్తున్నామో ఆయన కూడా ఈ సమాజంలోనే జీవించాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన జీవిస్తూనే ఉన్నాడు. అక్కడంతా కూడా పాపం ఉంది. శోధనలు వచ్చాయి. కానీ ఆయన ఆ శోధనలన్నిటిని జయించాడనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? వాళ్ళు చేసిన పాపానికి ఆ గొర్రెని తీసుకొనొచ్చి ఆ యాజకుడికి బలిపీఠం దగ్గర ఇచ్చినప్పుడు ఈయన పాపాలు తీసి ఎవరి మీద వేస్తున్నాడు? ఆ గొర్రె మీద వేస్తున్నాడు. సో, యేసుక్రీస్తు వారు కూడా అంటే అక్కడ గొర్రెపిల్ల ఏంటి? నిర్దోషం. ఏమీ లేదు. దాంట్లో ఎటువంటి కల్మషము లేదు. పాపము లేదు ఆ గొర్రెకి. కానీ ఈ ఇజ్రాయేలీయులు ఏం చేశాడు? దాని మీద పెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మనం పాపులము. మన పాపాలన్నీ కూడా తీసుకునెళ్ళి ఎవరి మీద పెట్టాము? యేసుక్రీస్తు వారి మీద పెట్టాము. అందుకే ఆయన గొర్రెపిల్ల అని మనం సంబోధిస్తున్నాం. ఇది ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది మనము గుర్తు పెట్టుకోవాలి. తర్వాత చాలామంది పుడతారు, చనిపోతారు. కానీ యేసుక్రీస్తు వారు మట్టుకే చావును జయించారు. ఆయన మరణమును జయించాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకనే మన పాప జీవితాన్ని మనం అంతా కూడా ఏం చేస్తున్నాము? ఆ బాప్తిసంలో మళ్ళీ నూతన సృష్టిగా బయటకొస్తున్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. అదే ఆ యొక్క పాత్ర ఔటర్ కోట్‌లో ఏదైతే ఉందో దాన్ని సూచిస్తున్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో 7 దీప స్తంభములను చూస్తున్నాం. తర్వాత 12 రొట్టెలను చూస్తున్నాం. తర్వాత ఆ ధూప ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఒక మనిషి స్పిరిచ్యువల్‌గా ఎదగాలి అంటే, అంటే ఆత్మీయానుసారంగా జీవించాలి అంటే మనకు వెలుగు కావాలి. ఆ వెలుగు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు దేవుడిని మనం డైరెక్ట్‌గా చూడలేం గనక, దేవుడు ఎంత మంచివాడంటే, మానవులకి ఎక్కడ కష్టం కలగకుండా ఆయన వెతికే విషయంలో గాని, ఆయన ప్రేమించే విషయంలో గాని, లేదంటే ఆయనతో జీవించే విషయంలో గాని, మనం ఎక్కడ కష్టపడకుండా ఉండటానికి మన కోసం బైబిల్ ఇచ్చాడు. సో, మీరు గాని వాక్యం చదివితే మన యొక్క నిజ స్వరూపం ఏంటో మనకి అర్థమవుతుంది. సో, వాక్యము వెలుగు. అందుకని యోహాను సువార్త
మొదటి అధ్యాయంలో మనందరికి తెలిసిందే. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో, కాబట్టి వాక్యం చదువుతున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం విషయాన్ని దేవుడే మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో, ఆ యొక్క వెలుగు ఆ దీప స్తంభములుగా ఉన్నాయి. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ యోహాను సువార్తకు వచ్చేపాటికి ఆయన టైం అయిపోతుంది గనుక, ఆయన చాలా పర్సనల్ స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి వెళ్ళరు. ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. ఆ 12 రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి ఆహారము. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత అక్కడ ఏదైతే ధూప పట్టిక అదైతే ఉందో అది మన యొక్క ఇజ్రాయేల్ చేసిన పాపాల నిమిత్తం అక్కడ విజ్ఞాపన. కానీ మన బదులు ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్‌లోకి వెళ్ళినప్పుడు మనందరికి తెలుసు మన యొక్క జడ్జిమెంట్. దీన్నే ఫీస్ట్‌లో ఏమని పిలుస్తున్నారంటే డే ఆఫ్ అటోర్నమెంట్ అని చెప్తున్నారు. అన్నీ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆ ఫీస్ట్‌లో చెప్పింది, శాంచురీలో చెప్పింది, తర్వాత దానియేలులో చెప్పింది, తర్వాత పరలోకం అన్నీ కూడా యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఏ విధంగా ఇంపార్టెన్స్ అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ఇక్కడ. తర్వాత ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆయన మనకి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని మంచి పనులు చేసాం, ఎన్ని చెడ్డ పనులు చేసాం, ఎన్నిసార్లు మనం దేవునికి విరుద్ధంగా జీవించాం, అవన్నీ కూడా ఇప్పుడు ఇద్దరు దేవదూతలు మనల్ని రాస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని. సో, అది యేసుక్రీస్తు వారు మన ప్రొహిబిషన్ క్లోజ్ అయినప్పుడు ఆ పుస్తకాన్ని క్లోజ్ చేసేసినట్టే. సో, అది ఆయన మన విషయంలో అది నెరవేరుతుంది. సో, అక్కడి నుంచి గాని వచ్చి చూస్తే యేసుక్రీస్తు వారు ఆ మోస్ట్ హోలీ ప్లేస్‌లో ఆ పాపాలన్నీ కూడా తీసుకొనెళ్ళి సాతానుకు వేస్తారు. సో, వాడిని వెయ్యేళ్ళు బంధిస్తారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో, యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే నిజంగా మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ఏమన్నాడు? ఆ మాట ఎవరైనా చదువుతారా? మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ఏమన్నాడు అక్కడ? ఎవరైనా చెప్తారమ్మా మాట? మర్చిపోయాను. ఆజ్ఞలు గైకుంటారండి. నా ఆజ్ఞలను గైకుంటారు. సో, గుర్తుపెట్టుకోండి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను గైకుంటారు. ఇక్కడ జడ్జిమెంట్ ఎట్టేస్తారు మనకి? యేసుక్రీస్తు వారు నువ్వు పాపివి కాదా? నువ్వు పాపం చేసావా? పాపం చేయలేదని ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? ఎలా ఇస్తారంటే ఆ ఒక మందసంలో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు బేస్ చేసుకొనే మనకి జడ్జిమెంట్. ఆ 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి? మనందరికి తెలుసు. యాకోబు 2:10 నుంచి మీరు చదివారంటే ఆజ్ఞలో ఏ ఒక్క ఆజ్ఞ కూడా గైకొనకపోతే మీరు పాపము చేసినట్లని మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చూడండి కావంటే యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను. గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. చూసారా? సో, ఏ ఒక్క తప్పు చేసినా, ఏ ఒక్క ఆజ్ఞను గైకొనకపోయినా తప్పే. అపరాధియే. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మనకు ఆ నిత్య జీవం ఇవ్వాలంటే మనము ఇక్కడ
దేవుడు ఏమైతే మనకి తెలియజేస్తున్నాడో, ఏదైతే చెప్పారో అది మనం ఖచ్చితంగా చేయాలి. సో, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన